గత ఏడాది మనం విని ఉన్నాం. ఈ దినం మనం గమనించిన ఎడల పరిశుద్ధ గ్రంథము అని పిలువబడినటువంటి ఈ దివ్యమైన గ్రంథంలో అనేకమైన జీవితాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ధ్యానిస్తే, మనం పఠిస్తున్న ప్రతి సందర్భంలో బహు భయభక్తులతో ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరోక్షంగాను ప్రత్యక్షంగాను పిల్లరా అనేక మంది తల్లులు వారి యొక్క పాత్రలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. చూస్తే వారి బ్రతుకులు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రత్యక్షంగా కనిపించే తల్లులు ఉన్నారు, పరోక్షంగా ఉండే తల్లులు ఉన్నారు. పిల్లరా కుమారులకు జన్మనిచ్చినటువంటి తల్లులు ఉన్నారు. తాము కనకపోయినా వీరందరూ మా బిడ్డలే అనుకున్నటువంటి తల్లులు ఉన్నారు. ఇలా అనేకమైన వారిని గురించి మనం లేఖనాల్లో చూడవచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రికలో మనకి పౌలు ఒక సాక్ష్యం ఇస్తూ ఉంటారు. తిమోతికి మాట్లాడుతూ అతని యొక్క విశ్వాసాన్ని, అతని భక్తిని, అతని ఆత్మీయ జీవితాన్ని కొనియాడుతూ ప్రశంసిస్తూ ఉంటాడు. ఆ 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం బి భాగంలో అంటాడు, పిల్లరా నీలో ఉన్న విశ్వాసము తిమోతి, నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ ఎదుగుదల లేదా ఆ పరిపక్వత, అది నీ అవ్వ అయినటువంటి లోయలోను, నీ తల్లి అయినటువంటి యునికలోను ఉండడం నేను చూశాను. అది ఇప్పుడు నిన్ను చూస్తుంటే వారు నాకు గుర్తొస్తున్నారు. అది నీ యందు సహా వహిస్తూ ఉన్నదన్నట్లు పౌలు ఈ భక్తుడు పిల్లరా ప్రత్యేకంగా తిమోతి ఎదుట ఆ మాటలు పలుకుతున్నాడు. ఈ సాక్ష్యాన్ని తన యొక్క పత్రికలో వ్రాయబడ్డము ఆశ్చర్యకరము. ఆ విశ్వాసము, తన తల్లి అయినటువంటి ఆ యునికలో ఉన్న విశ్వాసము, ఆ భక్తి ఇప్పుడు తిమోతి అయినటువంటి ఆ యవ్వనుని జీవితంలో ప్రభు పరిచర్య కొరకు సిద్ధపడి ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి అతని యొక్క జీవితంలో కనబడుతూ ఉందని కొనియాడుతూ ఉన్నాడు. పిల్లరా అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసము, తిమోతిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆ భక్తి, దేవునికి అంగీకారమనే జీవితము తన తల్లి ద్వారా ఇతరులోకి వచ్చింది అని చక్కటి మాట మనం గ్రహించవచ్చు. దావీదు యొక్క తల్లిని గురించి పెద్దగా ప్రస్తావన బైబిల్ గ్రంథంలో లేదు, కానీ అంత వివరాలు వ్రాయబడలేదు. కానీ మనం చదువుకున్న మొదటి ధ్యానాంశంలో 86వ కీర్తనలో ఒక మాట మచ్చుకు మనం చూస్తే, ఈ కీర్తనలో పిల్లరా 16వ చరణంలో ఇలా అంటాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపమని అంటూ నీ సేవకురాలి కుమార్ని రక్షింపుము. ఏమంటున్నాడు? నీ సేవకురాలి కుమార్ని రక్షింపుము అని అంటూ ఉన్నాడు. పిల్లరా నీ సేవకురాలి కుమారుడని దావీదు వర్ణిస్తూ ఉన్నాడు. తన తల్లిని గూర్చి ఇక్కడ చెబుతూ ఉన్నట్లు మనకి దేవుని వాక్యములో కనిపిస్తుంది. పెద్ద వివరాలు దావీదు యొక్క ఆ తల్లిని గూర్చి, దావీదు యొక్క అమ్మగారు గురించి వ్రాయబడినప్పటికీ అతడు తెలియజేస్తున్న ఈ మాట మనం గమనించవచ్చు. నీ సేవకురాలి కుమార్ని రక్షింపుము అంటే దీన్ని బట్టి మనం చూస్తే దావీదు ఎంత భయభక్తులు కలిగిన వాడు, చిరుప్రాయము నుండి లేదా చిన్నతనము నుండి ఆ మందలను మేపుతూ దేవునికి ఎలా ఆరాధించేవాడో, దేవుని ఎలా స్తోత్రించేవాడో, ఎలా సనుతించేవాడో, అతనిలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ దైవభక్తి, తన ఆత్మీయ జీవితంలో తన ప్రయాణంలో దేవునికి కలిగిన విధము అనేది మనం చూస్తే, ఇది తన తల్లి అయినటువంటిది ఆ తల్లి పిల్లరా అత్తగాడిని లేదా దావీదు అయినటువంటి ఆ భక్తిని దైవికంగా పెంచిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనందరికీ తెలుసు, సమూయేలును గూర్చి ఎక్కడ చూసినా అలాంటి సేవకులు కానీ ఆ పెద్దలు కానీ ఇంట్లో ఉన్నటువంటి వయసులో పెద్దవారు కానీ సమూయేలు యొక్క ప్రస్తావన లేకుండా, సమూయేలు అనేటువంటి ఆ గొప్ప భక్తుని గురించి వచించకుండా మాట్లాడకుండా ఉండలేము. సమూయేలును గురించి మనం చూస్తే తన తల్లి అయినటువంటి హన్నా ఇట్టే గుర్తొస్తుంది. హన్నా జీవితము,
అన్న ఆధ్యాత్మికమైన ప్రయాణము, దేవునితో ఆమె కలిగి ఉన్నటువంటి ఆ వ్యాజ్యపు ప్రార్థన, నీళ్లు కుమ్మరించినట్లు యెహోవా సన్నిధిన ఆమె ప్రార్థించిన ఆ విజ్ఞాపన, ఇలా అనేక మంది జీవిత చరిత్రలో వారి బిడ్డల యొక్క చరిత్రలు ధ్యానిస్తే ఇట్టే వారిని కనినటువంటి తల్లులు మనకి గుర్తొస్తారు. తమను పెంచి తమకు పాలిచ్చి వారిని నడిపించినటువంటి తల్లులు గుర్తురాక మనరు. అంతలా సమూయేలు యొక్క తల్లి హన్న పెంచింది. వారి తల్లులను పిల్లరా వారి యొక్క పిల్లలలో మనం చూడగలం. చూడండి, బైబిల్ యేసు ప్రభువు మాట అంటాడు, తండ్రి ఏది చేయట చూచిన కుమారుడు అదియే చేయనున్నట్లు. కొంతమంది బిడ్డలను చూస్తే వారి తల్లులు, వారి తల్లి యొక్క జీవితాలు వారిలో ప్రత్యక్షమవుతాయి, వారిలో కనబడుతూ ఉంటాయి. వారి ఆత్మ సంబంధమైన జీవిత ఛాయలు, వారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన పుష్కలమైనటువంటి లక్షణాలు, ఆ అద్భుతమైన విలువైనటువంటి పిల్లరా ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు లేదా సత్క్రియలు వారిలో మనం చూడవచ్చు. ఇలాంటివి బైబిల్లో ఎన్నో రాయబడి ఉన్నాయి పిల్లరా. మనం చూస్తే అటువంటి తల్లులుగా ఉండటం ఎంతో గొప్ప భాగ్యం, అది ఎంతో గొప్ప విషయం అని మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో మనం ఆది కాండం మొదలు పఠిస్తే ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లరా వారి బిడ్డల పట్ల, వారికి దేవుడు బహుమానాలుగా ప్రసాదించిన వారి పిల్లల పట్ల వారికి ఉన్న ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన ఒక ఆసక్తి కనిపిస్తూ ఉంది. అలా ఈ దినమందు ఈ మదర్స్ డే సందర్భంగా ఓ తల్లిని గురించి మీ ఎదుట చెప్పాలని ఆశపడుచున్నాను. పిల్లరా, ఈమె గురించి ఏమి వివరాలు బైబిల్లో వ్రాయబడలేదు. ఆమె పేరు లేదు పిల్లరా, ఆమె ఊరు వ్రాయబడలేదు, ఆమెను గురించి ఏ విధమైన ప్రస్తావన లేదు. ఇదివరకు కొన్ని చర్చిల్లో చేస్తున్నప్పుడు మంత్లీ ఉంటాయి, వారంగా చేసేవాను. అప్పుడు ఎక్కువగా పేరు లేని శ్రీమతుల గురించి చెప్పేవాను. అంటే పేరు లేనటువంటి ఇళ్ళ గురించి, ఇంటి గృహిణీల గురించి మాట్లాడుతూ ఉండేవాడు. పేరు లేని శ్రీమతులు బైబిల్లో ఎంతమంది ఉన్నారో అలానే పేరు లేనటువంటి నామధేయాలు వ్రాయబడలేకుండా ఉన్నటువంటి తల్లులు కూడా బైబిల్లో లేకపోలేదు. అలాంటి తల్లులు కూడా ఉన్నారు పిల్లరా. గమనించిన ఈమెను గురించి వివరాలు లేవు, ఏవి వ్రాయబడలేదు. అయినా ఈమె బహుగా కొనియాడబడుతూ ఉంది, ఈమె బహుగా ప్రశంసింపబడుతూ ఉంది. ఈమె గూర్చి చెప్పకుండా ఎవరు ఉండలేకపోతూ ఉన్నారు. ఎలా? బైబిల్ పరిజ్ఞానాన్ని, బైబిల్లో ఆ వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళిన వారు మాత్రమే ఆమెను గూర్చి గుర్తించగలరు, ఆమెను గూర్చి మాట్లాడగలరు. పిల్లరా, అలాంటి వ్యక్తులు బైబిల్లో శ్రేష్టమైనటువంటి వారు కనిపిస్తున్నారు. మరి ఈమె వివరాలు ఏమి లేకపోయినప్పటికీ ఆ తల్లిని గురించి లేదా ఆమెను గురించి ఎలా మనం తెలుసుకోగలము అని అంటే, తన కుమారుని మనం ధ్యానిస్తే, తన కుమారుని యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం ఫిల్టర్ చేస్తే, ఆ కుమారుని యొక్క బ్రతుకుని మనం ఒక్కసారి చవి చూస్తే తన తల్లి ప్రత్యక్షమవుతుంది. ఆ తల్లి యొక్క జీవితం మనకి అర్థమవుతుంది. ఆ తల్లి కుమారుని ఎలా పెంచిందో, ఎలా నడిపిస్తుందో, ఏ విధమైనటువంటి భావనలు, ఏ విధమైనటువంటి జీవితాలు కలిగి ఉండాలో చిన్నతనం నుండి తనకి నేర్పించే ఆ విషయాలు ఇట్టే మనకి అర్థమవుతూ ఉంటాయి పిల్లరా. ఇంతకీ ఈ పేరు లేనటువంటి తల్లి ఎవరు? నామధేయం లేనటువంటి ఈ తల్లి ఎవరు? ఈమెను గురించి అంతలా కొనియాడడం ఏంటి అని మనం ఆలోచిస్తే, బైబిల్లో చదవబడిన లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనిపిస్తున్న విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి పిల్లరా. 1 నుండి 14 వచనాలు 2వ ధ్యానాంశంగా చదువుకున్నాం. విశేషం ఏంటంటే, తన కుమారుని జీవితాన్ని గురించి కూడా చాలా క్లుప్తంగానే వ్రాయబడింది. తల్లి గురించి పక్కన పెడితే కుమారుడు గురించి వివరాలు కూడా పెద్దగా బైబిల్లో లేవు.
ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ కుమారుని పేరు లేదు, కుమారుని వయసు పెద్దగా తెలియజేయబడలేదు, ఊరేంటో రాయబడలేదు. కానీ ఆ చిన్నవాడు అని మాత్రం బైబిల్లో ప్రబోధిస్తుంది. ఆ చిన్నవాడు అని తెలియజేయబడుతూ ఉంది పిల్లరా. ఆమె పేరు ఇక్కడ వ్రాయబడకపోవచ్చేమో కానీ జీవ గ్రంథంలో మాత్రం ఈ తల్లి పేరు తప్పకుండా లెక్కించబడి ఉంటుంది పిల్లరా. మనకి చదవబడిన ఈ లేఖన భాగాన్ని చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 14 వచనం చదువుకున్నాం. ఈ అద్భుతము లేదా ఈ యొక్క వృత్తాంతము బైబిల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధన విభాగంలో 4 సువార్తల్లో కూడా వ్రాయబడ్డము ఆశ్చర్యం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అనేటువంటి ఈ సువార్తలు కనిపిస్తూ ఉన్నాయి పిల్లరా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుండి 21 వచనాలు, మార్కు సువార్త 6వ అధ్యాయం 30 నుండి 47 వచనాలు, లూకా సువార్త 9వ అధ్యాయము 10 నుండి మనం చూస్తే కనిపిస్తాయి. చదువుకున్న ధ్యానాంశంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనిపిస్తున్నాయి. ఇది 5 రొట్టెలు 2 చేపలు కూర్చున్నటువంటి అద్భుతం. 5,000 మందికి పంచబడినటువంటి గొప్ప పిల్లరా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాన్ని 4 సువార్తికులు కూడా వ్రాయడం ఆశ్చర్యం. దీనికి ఎంత ప్రత్యేకత ఉందో పిల్లరా, దేవుడు ఎంత స్థానాన్ని ఇచ్చినడో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ చిన్నవాని జీవితాన్ని మనం ధ్యానిస్తే తన తల్లిని గురించి మనం ధ్యానం చేయవచ్చు. పేరు లేని ఈ మాతృమూర్తి, నామధేయం లేనటువంటి తల్లి ఎవరు? ఆమె పేరు ఇక్కడ వ్రాయబడకపోయినప్పటికీ ఆమె స్థితి ఏ రీతిగా ఉంటుందో మనం అర్థం చేసుకున్నాం. తరతరాలుగా ఆమె కొనియాడబడుతూ ఉంది. తరతరాలుగా ఆమెను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు అనంటే తన కుమార్ని యేసుక్రీస్తు చెంతకు పంపించడం వలన, యేసు చెంతకు నడిపించడం వలన యుగ యుగాలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనుష్యులు ఈ తల్లిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తన కుమారుని తన చెంతన ఉన్నటువంటి 5 ఏవైతే ఉన్నాయో రొట్టెలు, ఆ యొక్క చేపలు ఏవైతే 2 ఉన్నాయో ఇవి యేసుకు ఇవ్వడం ద్వారా ఆ తల్లిని ఆ కుమార్ని పిల్లరా గుర్తుకు చేసుకోవచ్చు. అది అరణ్యము. లేఖనాల్లో చదవబడిన భాగం మనందరికీ సుపరిచితమైనది. అరణ్య ప్రదేశము పిల్లరా. ఆ అరణ్య ప్రదేశములు సుమారు అక్కడ వ్రాయబడిన లెక్క మనం చూస్తే పురుషుల సంఖ్య 5,000 మంది, స్త్రీలు చిన్నలు అంటే చిన్న బిడ్డలు ఉన్నారు. వారి పేర్లు వారి యొక్క సంఖ్య మాత్రం లెక్కించబడలేదు. వారిని కూడా కలిపి లెక్కిస్తే సుమారు 15,000 నుండి 20,000 వరకు పిల్లరా ఈ యొక్క ఆహారాన్ని వారు సమృద్ధిగా తిన్నారు అని మనం చెప్పుకోవచ్చు. అంటే 15,000 మంది నుండి 20,000 మందికి వారి యొక్క ఆకలిని దేవుడు సుమారు తీర్చాడు. దేని ద్వారా? చిన్నవాని చేతి ద్వారా. అతను ఆంద్రియ తీసుకొని యేసుక్రీస్తు వారికి ఇచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపల ద్వారా వారి ఆకలంతా తీర్చబడింది. దేవుడు సమృద్ధిని చేకూర్చాడు. ఈ 5 రొట్టెలు 2 చేపలు చిన్నపిల్లల దగ్గర నుండి అందరికీ తెలిసినటువంటి అద్భుతం. ముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్కు, సండే స్కూల్ ఉన్నటువంటి చిన్నారులకు, మనందరము కూడా సండే స్కూల్ ప్రాయం నుండి ఈ స్థాయికి వచ్చిన వారమే. నీవు నేను నా కాలంలో అయితే బంగారు వాక్యాలు చెప్పకపోతే తొడల మీద సొంటెక్కలు పెట్టేసేవాళ్ళు, అంటే కొట్టేవారు. బంగారు వాక్యాలు చెప్తే స్టార్స్ ఇచ్చేవాళ్ళు, చెప్పకపోతే గోడ కుర్చీ చేయించేవాళ్ళు. అంటే ఆ దినాలు అలా ఉండే. సంఘము ఎదుగుదలకు కారణము నారుమడి అనబడిన సండే స్కూల్. అద్భుతమైనటువంటి పిల్లరా ఆ పరిచర్యను దేవుడు రాబర్ట్ రైస్కు ఆ ప్రేరణ కలుగు చేసి లేవనెత్తాడు. అందుకే ఆరాధన కంటిన్యూ అవుతూ ఉంటే సండే స్కూల్ ఒక ప్రక్క ముందు జరుగుతూ ఉంటుంది.
సండే స్కూల్కి అంత ప్రాధాన్యత పిల్లరా ఆదివారం బడికి ఉందని మనం గమనించాలి. అందరికీ తెలిసినటువంటి అద్భుతం. ఈ యొక్క అద్భుతము పిల్లరా, ఎవరు ఈ పిల్లోడు యేసు దగ్గరకు ఎందుకు వచ్చాడు, ఏ భావనతో వచ్చాడు అంటే ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ 5 రొట్టెలు 2 చేపల గురించి ఎన్నో పాటలు, క్రైస్తవేతరులు కూడా ఆ పాటలు విని ఎంత ఉందా ఇందులో అని వారు గ్రహించగలిగినటువంటి వారు ఎంతోమంది. 5,000 మందికైనా పంచిపెట్టము పిల్లరా. ఎందుకు పంపబడ్డాడు? అందులో ఆహారము సిద్ధం చేసి ఎందుకు అంత ఆతృతతో ఆ తల్లి ఆ అబ్బాయిని లేదా ఆ చిన్నవాణ్ణి పంపించింది. యేసుక్రీస్తు ఆ 5 రొట్టెలు 2 చేపలు అనే ఆ మొత్తాన్ని తన దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ 5 రొట్టెలు 2 చేపలు మొత్తం అంతటిని కూడా యేసుక్రీస్తు వారికి ఎందుకలా ఇచ్చేశాడు? ఎందుకు తనకు దాచిపెట్టుకోలేదు? నేను తినాలి అని ఎందుకు అనుకోలేదు? ఉన్నదంతా ఇచ్చేటు గల ఆ కారణం ఏంటి? అలా ఇచ్చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ఇలా ఇవ్వాలి అనే ప్రేరణ తనకు ఎలా కలిగింది? ఎవరు తనకు కలుగు చేశారు? వయసు పెద్దది కాదు, చిన్నవాడు అని వ్రాయబడింది. నా దగ్గర ఉన్నదంతా నేను ఇచ్చేయాలి అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడానికి గల ప్రేరణ ఎవరు? పిల్లరా, ఆలోచన చేద్దాం. యేసుకు ఇవ్వాలనే గొప్ప తలంపు, యేసు ప్రభువారి చేతికి ఇది వెళ్ళాలి అనే గొప్ప తలంపు ఆ వ్యక్తి హృదయంలోకి ఎలా వచ్చింది? కొన్ని ఉంచుకుంటాను నా కొరకు, 3 దినాలు అయిపోతున్నాయి, కొన్ని దాచిపెట్టుకుంటాను, కొన్ని ఇస్తాను అనే ఆలోచన కాకుండా మొత్తము ఇవ్వాలి, ఉన్నదంతా ఇచ్చేయాలి, నా దగ్గర ఎంత ఉందో అంత ఇవ్వాలి అనే ప్రేరణ ఎందుకు? పిల్లరా, ఇది ధ్యానం చేస్తే తప్పకుండా ఆ తల్లి యొక్క, ఆ కుమారుని యొక్క తల్లి యొక్క మనస్తత్వాన్ని, ఆమె ఆత్మీయ జీవితపు లోతును మనకు అర్థమవుతుంది. మన కుమారులకు లేదా మన కుమార్తెలకు లక్షణాలు వెలుపుట బయట ఉన్న వాళ్ళకంటే ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారానే లక్షణాలు ఎక్కువగా వస్తాయి. అందుకే మొదటి కేంద్రము, మొదటి పాఠశాల నీ కుటుంబం అనబడిన నీ ఇల్లే. తర్వాత వచ్చేవన్నీ వగైరా. ముందు ఇంటిలోనే ప్రతిదీ మన బిడ్డలు నేర్చుకుంటారు. ఇవి ధ్యానం చేస్తే తప్పకుండా తల్లి అర్థమవుతుంది. పిల్లలు ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగిన వాళ్ళు, ఆధ్యాత్మికమైన దృష్టి కలిగిన ప్రతి ఒక్కొక్కరికి పిల్లరా ఆమె తప్పకుండా కనిపిస్తుంది. ఈ బాలుని గురించి మనం ధ్యానిస్తే, ఈ కుమారుని గురించి మనం జాగ్రత్తగా చదివితే 4 సువార్తలో వ్రాయబడినది, నీ నేత్రాలు ఆత్మ సంబంధమైనవి అయితే, దైవ సంబంధమైన ఆలోచన నీలో ఉంటే తప్పకుండా ఆ తల్లి, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె తీరుతెన్నులో మనకి అర్థమవుతాయి. ఏనాడైనా ఆ భావనతో చదివావా? ఇన్నేళ్ళ నీ క్రైస్తవ ప్రయాణములో ఏనాడైనా అలాంటి ఆలోచనతో, అలాంటి ఉద్దేశముతో ఈ అబ్బాయికి ఎలా వచ్చింది ఈ ఆలోచన? ఇతని తండ్రి ఎలా ఉంటాడు? ఈ బాలుని యొక్క తల్లి, ఈ చిన్నవాని యొక్క తల్లి ఏ రీతిగా ఉంటుందనే ఆలోచన ఏ రోజైనా నీకు వచ్చిందా? లేకపోతే బైబిల్ను కూడా కేవలము ఈ లోకంలో ఉన్న పుస్తకము వలె, ఆయా గ్రంథాల వలె నువ్వు చదువుకుపోతున్నావా? నువ్వు రోజు చదువు, ప్రతిదినము చదువు, లేకపోతే నీ యొక్క అలవాటు ప్రకారంగా వారానికి ఒకసారి చదువుతున్నావో, ఏడాదికి ఒక పర్యాయం చదువుతున్నావో, నువ్వు ఎప్పుడు చదివినా సరే నువ్వు చదువుతూ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా, ఎప్పుడు, ఏ రీతిగా పఠిస్తున్నావు, చదువుతున్నావు, ఎలా ధ్యానిస్తున్నావు అనేది ప్రాముఖ్యం. నువ్వు చదువుతూ ఉన్నటువంటి ఆ బైబిల్, ధ్యానిస్తున్న బైబిల్ విలువైనటువంటిది. లోకంలో ఉన్న వాటన్నిటికంటే బహు విలువైనది బైబిల్ గ్రంథం.
బైబిల్ మాట, యేసు మాట అన్నిటికంటే మిన్నైనటువంటి మాట. వేవేల నోళ్ళతో పొగిడిన, కొనియాడిన ఈ గ్రంథానికి ఉన్నటువంటి పిల్లరా విలువ ఇక దేనికి రాదు. అంతలా కొనియాడబడుతుంది ఈ గ్రంథాన్ని తోలనాడని వారు లేరు, ఈ గ్రంథాన్ని చించని వారు, కాల్చిన వారు లేరు భూమి మీద. కానీ వారే తిరిగి సాక్ష్యాలు చెప్పేవారుగా దేవుడు మార్చాడు. మరి ఈ బాలుడు గురించి లేదా ఈ చిన్నవాడిని గురించి నీవు పఠిస్తున్నప్పుడు ఎలాంటి ఆలోచన నీకు వస్తుంది? 4 సువార్తలు కూడా వ్రాయబడ్డాం పిల్లరా. ఎంతో ప్రాముఖ్యం, ఎంతో ఆశ్చర్యము పిల్లరా. ఇతను గూర్చి లేదా ఈ చిన్నవాడి గురించి ఆలోచిస్తే యేసు చెంతకు వెళ్ళిన చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఆ బాలుడు బయలుదేరుతున్నాడు. మేము అడిగే ఉంటాడు ఆ చిన్నవాడు, అమ్మా నా తల్లి నువ్వు రావా, మనం ఇద్దరం కలిసి వెళ్ళమా, మా నాన్నగారు మా డాడీ రారా, మనము కలిసి వెళ్ళమా. ఏ పరిస్థితి వల్ల రాలేవో, తనతో ఎందుకు వెళ్ళలేదో, ఏ అనారోగ్యం వల్ల రాలేదో, ఏ నిస్సత్వం వల్ల వెళ్ళలేదో, ఏ పరిస్థితిని బట్టి పిల్లరా వెళ్ళలేకపోయిందో అరణ్యానికి. కానీ కుమారుని మాత్రం యేసు చెంతకు నడిపిస్తూ ఉంది, సిద్ధం చేస్తుంది. మమ్మీ నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని మారం చేసే పిల్లలు కొక్కొల్లాలు ఎంతోమంది. డాడీ రాకపోతే నేను వెళ్ళను అనేవారు ఉన్నారు. అయ్యే వెళ్తున్నారు ప్రతి ఆదివారం ఊడిపో అనేవారు కూడా లేకపోలేదు. ఈనాడు కూడా సండే స్కూల్కి పంపించిన తల్లిదండ్రులు ఎంతోమంది. వెళ్దాం, లోపలికి వెళ్తే ఇంకా మనకు అర్థమవుతాయి మన పిల్లల యొక్క జీవితాల్లో, మన యొక్క పిల్లల యొక్క బ్రతుకులను మనం ఎలా లీడ్ చేస్తున్నాం అనేది. పిల్లరా తల్లి చెప్పినట్లు వెళ్ళాడు. పిల్లరా నువ్వు రాకపోతే నేను వెళ్ళనని అనలేదు, తల్లి చెప్పినట్లు విధేయత చూపించి వెళ్తున్నాడు. తల్లి యేసు చెంతకు సిద్ధం చేసి మరి పంపిస్తుంది. ఆమె ఎందుకు వెళ్ళలేదో మనకు రాయబడలేదు. కానీ ఈ 6వ అధ్యాయము 5వ వచనం మాత్రం, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగిన. కానీ అంటే అంతా మనం చదివితే అప్పటికి 3 దినాల్లో అయిపోయి ప్రొద్దుగురింకిపోతుంది. బైబిల్ అది మనం ధ్యానం చేస్తే ఎంతమందికి ఎక్కడి నుండి తెస్తాం ప్రభువా, ఒక్కొక్కడికి మనం పెట్టినా ఇన్ని ధ్యానాలు అవుతాయని లెక్కలేసేస్తాండి అప్పుడు ఫిలిప్పు. ఎలా? ప్రియమైన దేవుని సంగమ తర్వాత వచ్చిన అంటాడు, ఏమి చేయనై ఉండెనో తానే ఎరుగుండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. సర్వమును కలుగు చేసిన దేవునికి ఎవని మనస్తత్వం ఏంటో, ఎవని ఆలోచన ఏంటో, ఎవని తత్వం ఏంటో ఆయనకి తెలియకుండా ఉంటుందా? వాడిని పరీక్షించుటకు ఆయన అడుగుతూ ఉన్నాడు. అక్కడ ఫిలిప్పు మాత్రం లెక్కలేసేస్తూ ఉన్నాడు. ప్రభువా ఎంతమందికి ఎలా పెడతాం? 3 దినాలు అయిపోయి ప్రొద్దుగురింకిపోతుంది. ఈ ప్రజలందరూ ఆకలితో ఉన్నారు. క్రీస్తు దగ్గర మనము నమ్మినటువంటి రాజైన యేసుక్రీస్తు యొద్ద తృప్తి ఉంది, సమృద్ధి ఉంది. గొర్రెలకు సమృద్ధి జీవనకు ఇచ్చుటకు వచ్చానని ఇదే యోహాను సువార్తలో మాట్లాడుతున్న 10వ అధ్యాయంలో సమృద్ధి జీవమునిచ్చే ప్రభువు మన యొక్క యేసు. ఖాళీ పాత్రలను పొంగి పొరలే పాత్రలుగా చేయగల దేవుడు. రాతి బారిన పోలినటువంటి నీ యొక్క జీవితాలను, నీ యొక్క బ్రతుకును అంచుల మట్టుకు నింపబడి అది ప్రవహించేదిగా దేవుడు నిన్ను దీవించగల సమర్థుడు. నువ్వు వట్టి వాణిగా నిన్ను నువ్వు అప్పగించుకున్నా, నీ చెంత చిన్నది అని చేతికి అప్పగించిన దాన్ని బహుగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు చిన్ని హృదయం ఆయన ఒక ఆల్బమ్ రిలీజ్ చేశారు ఏఆర్ స్టీవెన్స్ గారు పిల్లరా, సికామణి గారి యొక్క కుమారుడు.
చిన్నదైనా నీకున్న దానిది దేవునికి అర్పించమనే దీని మీద రాశాడు ఆ పాట. దేవునికి అర్పించుమా, దేవుని నుండి పొందుమని అంటూ ఉంటాను. నీకున్న చిన్నదానిని దేవునికి అర్పిస్తే దేవుని యొద్ద నుండి తిరిగి నీవు పొందుకుంటావు. నీకున్న దాన్ని నువ్వు దేవునికి అప్పగించకపోతే దేవుని యొద్ద నుండి ఏది పొందలేవు. దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలంటే దేవునికి అర్పించేవారుగా, ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఆయన దగ్గర ఏ కొరత ఉండదు. కొరత ఉన్న కొరతగా నీకు అనిపించకుండా, లేమిగా నీకు అనిపించకుండా ఆయన లేమిని పూడ్చి నడిపించగల దేవుడు. అదే అనుభవం దావీది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే అభయము. లేమి ఎదురవ్వలేదా? చాలా పర్యాలు ఈ మాట చెప్పాను. చాలా పర్యాలు చోటు చేసుకుంది. ఒక చక్రవర్తి అయినప్పటికీ, రాజు అయినప్పటికీ తిండి లేక పరిగెత్తే దినాలు ఉన్నాయి. భూమి మీద నేటికి ఐశ్వర్యవంతులుగా పిలువబడిన వారు ఎంతోమంది. కానీ ఒక అన్నం మెతుకు లోపలికి వెళ్తే, వారు తినే ఆహారం ఏదైనా అది లోపలికి వెళ్ళి జీర్ణమవుతుందా అనేది ఒక సమస్య. ధనవంతునికి అది జీర్ణం అవ్వాలి. దాని నుండి బలాన్ని పొందుకోవాలంటే అది దేవుని యొక్క సెలవు ప్రకారమా, ఆయన ఆజ్ఞతోనే ఉంది. నమ్మగలవా ఈ సత్యాన్ని? పిల్లరా, నీ జీవితంలో నా జీవితంలో ఆలోచిద్దాం. అందరూ తృప్తిగా తిని భుజించినట్లు ఆయన అద్భుతాన్ని ఇక్కడ చేశారు. అందరూ తృప్తిగా తిన్నారు, గొప్ప అద్భుతాన్ని చేశారు. ఆ అద్భుతము చేయుటకు కారణం ఎవరు చెప్పండి? ఆ అద్భుతము చేయడానికి కారణం ఎవరు చెప్పాల? చిన్నవాడు. ఇంకా ఎవరు? గుడ్ ఆంద్రియా. ఇంకా చెప్పాలి. చిన్నవాడు, ఆంద్రేయ మరియు యేసుప్రభువారు. ఇవే మనకి స్పృశిస్తాయి, తొట్టుతాయి ఎక్కువగా. పిల్లరా, మనం ఆలోచించాలి. ఆ చిన్నవాడు తన జీవితంలో ఒక త్యాగపూర్వకమైనటువంటి నిర్ణయాన్ని, నా దగ్గర ఏమి లేకపోయినా పర్వాలేదు, లేకపోయినా నేను ఉండగలిగినటువంటి ఆ సాక్రిఫైస్ ఏదైతే ఉందో, ఆ నిర్ణయంతో పిల్లరా అవి ఇచ్చే ఆ స్వభావం, అంటే తన కొరకు దాచుకోకుండా ఇవ్వడమే ప్రత్యేకం. ఇక్కడ చిన్నవాడు తల్లిని చూపిస్తున్నాడు. మనకి అక్కడ ఆంద్రియ కనిపించవచ్చు, ఆ చిన్నవాడు కనిపించవచ్చు. చిన్నవాడి చేతి నుండి ఆంద్రియ తీసుకుని యేసు చేతిలో పెట్టినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ కృతజ్ఞతాస్తుతులు మనకు కనిపించవచ్చు. కానీ దీని వెనక, తెర వెనుక అంతా కనిపిస్తున్నది ఏంటంటే, ఇంటి దగ్గర 4 గోడల మధ్య ప్రిపేర్ చేసి, సిద్ధం చేసి, నీ వెళ్ళు అని పిల్లరా పంపించినటువంటి తల్లిని ఇక్కడ కుమారుడు చూపిస్తున్నాడు లేదా? తన దగ్గర ఉన్నవి పిల్లరా ఇస్తున్నాడు. అంటే తల్లి ఇచ్చే స్వభావి. నా తల్లి ఇస్తుంది, నేను కూడా ఇస్తాను. నా తల్లి చేసి చూపించింది, నేను కూడా చేసి చూపిస్తాను. పెట్టక పక్కడికి, నీది నువ్వే తిను. అమ్మా ఎవరికి పెట్టదు, నీది నువ్వు మాత్రమే తిను. మనకి సమరయ్యను గురించి బాగా తెలుసు. ఒక లేవీడు యాజకుడు వెళ్ళడం గురించి నాది అనే భావనలో వారు వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లరా, ఆలోచన చేద్దాం. తల్లి ఇస్తుంది, ఆ కుమారుడు కూడా ఇచ్చాడు. తల్లి చేసి చూపించింది, కుమారుడు కూడా చేసి చూపిస్తున్నాడు. ఈ చిన్నవాడిని చదివితే పిల్లరా, ఆ తల్లిని మనం చదివినట్లే, ఆ కుమారుడు మనం చదివినట్లే. అందుకే ఆంద్రియ మంచి పరిచర్యకర్తను మనం చెప్పుకోవచ్చు. అందరూ అక్కడ పరిచర్య చేస్తున్నారు, కానీ ఆంద్రియ యొక్క తత్వము ఎక్కడ పైకి కనిపించడం. పేతురు సోదరుడైనటువంటి ఆంద్రియనికి వచ్చి బాప్తిస్ముడైన యోహాను యొక్క శిష్యుడిగా మొదట ఉన్నటువంటి అతని యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే, అతడు పిల్లరా ఆ తెర వెనుక ఉండి అన్ని పరిశీలన చేసే పౌరుషం కలిగినటువంటి వ్యక్తి. తన భావము పిల్లరా అదే. ప్రసంగాలు చేసినట్లు కనిపించదు, కానీ ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండే వ్యక్తి, కలగొలుపుగా ఉండే వ్యక్తి. అంత మాత్రమే కాక ఆ పిల్లవాడి దగ్గర వెళ్ళి గుర్తించాడు ఆంద్రయ్య. 5,000 మంది పురుషులు అని వ్రాయబడింది. ఎవరు?
5,000 మంది పురుషులని వ్రాయబడి ఉంది పిల్లల. ఇంకా స్త్రీలు పిల్లలు లెక్కిస్తే సుమారు అనేక మంది. ఇంతమందిలో ఆ పిల్లవాణిని ఎలా కనిపెట్టాడు? ఇంతమందిలో ఆ పిల్లవాణిని ఎలా కనిపెట్టాడు? ఆలోచన చేయాలి. తన హావభావాలు, తన హృదయాన్ని గుర్తించడము ఆంధ్ర యొక్క జీవితంలో ఎలా గ్రహించాడు? ఎలా ఈ 3 దినాల పరిచయం పెంచుకున్నాడు ఆ బాలుడితో, ఆ కుమారునితో? ఏ రీతిగా పెంచుకున్నాడు? ఆప్యాయంగా ఎలా మాట్లాడాడు? అందుకే దేవుని మందిరానికి వచ్చిన ప్రతి క్రైస్తవుడు ఆప్యాయంగా ఎదుటివాన్ని పలకరించాలి. నీ పలకరింపు వానికి స్మరణకు రావాలి, గుర్తు రావాలి. నీతో వారు మాట్లాడే ఆ సంభాషణ, ఆ మాటల వారికి గుర్తుకు రావాలి. అది వారి జీవితంలో ఎదురవ్వాలి. పిల్లరా, ఎలా పరిచయం పెంచుకున్నాడు, ఏ విధంగా ఆప్యాయంగా మాట్లాడగలిగి ఉన్నాడో మనం గమనించాలి. పిల్లరా, అద్భుతం. అన్ని వేల మంది తిన్నారు, ఇంకా 12 గంపలు మిగిలాయి. 6వ అధ్యాయంలో మనకి వ్రాయబడుతున్న మాటలు పిల్లరా, 12 గంపలు మిగిలాయి. కారణం ఎవరంటే ఈ అద్భుతానికి ఆ చిన్నవాణి యొద్ద నుండి తీసుకున్న ఆంద్రేయ సేకరించి తీసుకొని, ఈ చిన్నవాణి యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అని చెప్పడము, వాటిని తీసుకొని యేసుక్రీస్తు చేతుకు ఇవ్వడము. పిల్లరా, సాధారణంగా మనం చెబుతూ ఉంటాం, కానీ ఇంటి లోపల బాలుని ముందుగా చిన్నవాణ్ణి సిద్ధం చేసి యేసు చెంతకు వెళ్ళమని ప్రిపేర్ చేసినప్పుడు తన తల్లిని మనం గుర్తు చేసుకోవాలి. అంటే 4 గోడల మధ్య ఆ తల్లి కుమారుడికి మధ్య ఆ అనుబంధము, ఆ సంబంధము, వారి మాటలు, వారి స్వభావ స్థితి అనేది మనకు అర్థమవుతుంది. ఆ తల్లి కూడా ముఖ్యమైన కారకురాలు. ఈ అద్భుతానికి ఆ తల్లి కూడా ఒక ముఖ్యమైన కారకురాలు. మన తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయంలో మనం కూడా అలానే ఉండాలి. వారి జీవితానికి, వారి విజయాలు వెనుక ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఉండాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటున్నాడు. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళను రాయబడుతుంది. అదే సామెతలు అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అంటాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొని అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడని అంటాడు. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరమని ఈ మాటలు మనందరికీ కనిపిస్తాయి. ఆ సామెతల గ్రంథం చివరాధ్యాయానికి వెళ్తే ఆ పెందెల కడలేసినటువంటి ఆ స్త్రీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు పిల్లరా? ఇవన్నీ ఈ స్త్రీలో ఉన్నాయి. ఆమె కొనియాడబడుతూ ఉంది, ఆమె ప్రశంసింపబడుతుంది. ఆ చిన్నవాడిని చూస్తే తల్లి గుర్తొస్తుంది. ప్రియమైన దేవుని సంఘం, ఆశ్చర్యం ఏంటంటే ఆ తల్లి బిడ్డ వెంటలేదు, కానీ ఆ తల్లి చెప్పిన ప్రకారం యేసుతో నడిచాడని చెప్పుకోవచ్చు. తల్లి ఆ చిన్నవాడితో లేదు, వెంట కూడా వెళ్ళలేదు, కానీ తల్లి చెప్పినట్లు ఆ కుమారుడు మాత్రం ప్రవర్తించాడు. యేసు చెంతకి వెళ్ళాడు, తన దగ్గర ఉన్నది యేసుకి ఇచ్చాడు, తన దగ్గర ఉన్నది యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. నీ బిడ్డల కొరకు నీవు ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నావు? ఏ విధమైన శ్రద్ధను నీవు కలిగి ఉన్నావు? ఒక సమూయేలు గురించి మనం వినవచ్చు, లేకపోతే పిల్లరా ఆ లేఖనాల్లో న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడినటువంటి అనేకమైనటువంటి భక్తులు కనిపిస్తూ ఉన్నారు. ప్రవక్త అయినటువంటి దెబోరా కనిపిస్తుంది. న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆమె యొక్క బ్రతుకుల గురించి కనిపిస్తుంది. ఆమె ఏ రీతిగా తల్లిగా ఉందో బిడ్డలు లేకపోయినప్పటికీ ఇలాంటి వారిని గురించి మనం ధ్యానించవచ్చు, తెరీసను గురించి మనం వినవచ్చు. కానీ ఈ తల్లిలో ఉన్న ప్రత్యేకత 5,000 మంది కంటే అనేక మంది ఉంటే వారి యొక్క ఆకలిని తీర్చేదిగా కనిపిస్తుంది. కారణం చిన్నపాటిది, ఆ బాలునికి ఆమె నేర్పించిన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. దేవునిలో ఉన్నవాడు ఇలా జీవించాలని ఆమె తెలియచేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి లక్షణాలు. ఎలా సండే స్కూల్కి నీ కుమారుని కుమార్తెని పంపిస్తున్నావు? ఈరోజు మీకు ఏం ఇచ్చారు సండే స్కూల్లో కంఠస్థ వాక్యం? ఈరోజు ఏం చెప్పారు అని
ప్రశ్నిస్తున్నావా? అడుగుతున్నావా? మీ పిల్లల యొక్క ఆత్మీయ స్థితిని గురించి ఆరా తీస్తున్నావా? ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూస్తే ఇంత పర్సెంటేజ్ ఎందుకు వచ్చింది అని ఎంతలా ఆరా తీసినా నీవు ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణంలో బిడల కొరకు ఆరా తీస్తున్నావా? పిల్లలను త్వరితంగా దేవాలయానికి, సండే స్కూల్కి పంపించగలుగుతున్నావా? చిన్నప్పుడే వారి హృదయంలో దేవుని వాక్యం అనే బీజాలు, ఆ విత్తనాలు నాటకపోతే పెద్దయ్యాక నువ్వు నాటుతానంతే అవి ఫలిస్తాయా? హృదయము కలుషితమైపోతుంది, హృదయము పాడైపోతుంది. పసి హృదయాలుగా ఉన్నప్పుడే ఆ పసి హృదయాలు ఏం చేయాలి? దేవుని వాక్యంతో నింపాలి. ఊరికే కంఠస్థ వాక్యాలు ఎవరు? సండే స్కూల్ టీచర్స్. అవి వారి జీవితాలకి పిల్లరా బాగుగా ఉపయోగపడతాయి. మనకి ద్వితీయోపదేశ కాండంలో రాయబడతాయి 6వ అధ్యాయంలో ఈ మాటల్లో. యూదులు వారి యొక్క కట్టడలు, వారి విధులను, వారి ఆజ్ఞలను వారి పిల్లలకి ఎలా నేర్పించారో అవి గోడల మీద రాయమంటాడు, ద్వారబంధముల మీద రాయమంటాడు. ఎందుకనంటే వాడికి లేస్తే కనిపించాలి వాక్యాలు, దేవుని మాటలు గుర్తుకు రావాలి. ఎంతసేపు లోకం గుర్తొస్తూ ఉంటే, లోకాన్ని చూపిస్తూ ఉంటే మన పిల్లలు ఆత్మీయంగా ఎలా ఎదుగుతారు? దేవుని మందిరంలో వారి పరిచర్య ధర్మం కూడా అలా ఉండాలంటే, వారు ముందుకొచ్చి ఎవరు చెప్పకుండానే పరిచర్య చేసేవారుగా ఉండాలంటే అది చిన్నప్పుడు నుండి వారికి అలవాటు చేయాలి. పిల్లల నీ తల్లి అక్కడికి వెళ్ళకపోయారు కారణాలు తెలియవు, కానీ యేసుతో పంపించింది. యేసుక్రీస్తు సన్నిధికి వెళ్ళింది. పిల్లల మనకు ఒక తల్లి సొలోమి అనే భక్తురాలు కనిపిస్తుంది. మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళి చదివితే అర్థమవుతుంది 20వ అధ్యాయంలో. ఆమె యేసుప్రభు వారితో అంటది, తన ఇరువురు కుమారుల గురించి, ఇరువురు బిడ్డల గురించి మాట్లాడుతున్న మాటల్లో, యాకోబు యోహాను గురించి తెలియజేస్తున్న మాటల్లో మనం చూస్తే పిల్లరా యేసు యొద్దకు తీసుకుని వస్తుంది ఆమె. అయ్యా, నా కుమారులు ఒకడు కుడివైపున మరొకడు ఎడమ వైపున నీ మహిమలో పరలోకమందో ఉండాలని కోరుతుంది. ఎవరు? ఓ తల్లి ఇరువురు కుమారులకి జన్మనిచ్చిన తల్లి అంటుంది, ఒకడు కుడివైపున ఉండాలి, మరొకడు ఎడమవైపున ఉండాలి. భూ సంబంధమైనటువంటి లోక సంబంధమైన వాటిని ఏమి కోరుకోలేదు. అసలు ఈ లోకానికి సంబంధించనదే ఆమె కోరుకుంటుంది. పర సంబంధమైన విషయాలకు వచ్చి భూమి మీద ఉన్నటువంటి తన కుమారుల విషయం ఆమె ఆరా తీస్తుంది. పిల్లారా, నీ కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, నీ చేరువని నీ ప్రక్కన వారు ఉండాలి. ఈ కోరిక లోక సంబంధమైనది కాదు. ఎలాంటి కోరికలతో నీవు ఉన్నావు? అందరూ డాక్టర్స్ అయిపోవాలి, అందరూ ఇంజనీరింగ్ అయిపోవాలి అనే భావంలోనే మన పిల్లరా పెంచగలుగుతూ ఉన్నాం. అలాంటివే రుద్దుతూ ఉన్నాం. ప్రభు అనేక మంది సేవకులను లేవనెత్తునంటూ ఉంటాం, కానీ ఆ సేవకులు నా కుమారుడు ఉండాలని ఒకరు కూడా ప్రార్థన చేయం. నా కుమారుడు, నా కుమార్తెను దేవుని పరిచర్యకి ఇస్తాననేటువంటి ఆలోచన అసలు స్పృశించదు, మనకు రాదు, అది తట్టదు. ఎందుకు ఇవ్వకూడదు నీ యొక్క కుమార్ని? ఎందుకు సేవ చేయడానికి ఇవ్వకూడదు? సేవ ఏమైనా నామోషా? అదేమైనా ఇబ్బందికరమా? అన్ని పనుల కంటే ప్రాముఖ్య పని ప్రభు యొక్క పని, దేవుని పని. దేవుని పనిలో లేక బయట ఉన్న వారందరికీ సంఘ పరిచారకులే కానీ, సంఘంలో పరిచర్య చేస్తున్న యాజకులే కానీ కొంచెం వెరైటీగా కనిపించవచ్చు. వాళ్ళ బాధ, వాళ్ళ యొక్క ఆ దేవుని యొక్క మందిరం పట్ల వరకు ఉన్న అత్యాసక్తి లేదా శ్రద్ధ, ఆ మక్కువ మనకు కొంచెం వెరైటీగా అనిపించవచ్చు. కానీ ఇందులోకి నీవు వస్తే దాని విలువ ఏంటనేది అర్థమవుతుంది. దేవుని పరిచయలో ఉన్నటువంటి ఉత్తమ పిల్లలు, ఈమె కోరిక లోక సంబంధమైనది కాదు. అంటే అంతరంగిక శిష్యులు ఎవరంటే యాకోబు, పేతురు, యాకోబు, యోహాను, ఈ ముగ్గురు కూడా అంతరంగిక శిష్యులు. బైబిల్ మీరు చదివితే కనిపిస్తుంది. గెత్సేమని వనం కూడా ఈ ముగ్గురిని తీసుకెళ్ళాడు. రూపాంతర కొండ యొద్ద కూడా ఈ ముగ్గురిని తీసుకెళ్ళాడు ఆయన. వీరు అంతరంగిక శిష్యులు. వీరు నా బిడ్డను సేవకునిగా చేయని ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం? ఆ చిన్న బిడ్డ తల్లి సిద్ధం చేసి బోధించి మరి పంపించింది. ముగిస్తున్న పిల్లరా,
ఆ చిన్న బిడ్డ తల్లి ఏం చేసింది? సిద్ధం చేసింది. ముందు తనను సిద్ధం చేసింది, తను రెడీ చేసింది. తను సిద్ధం చేసి తన కొరకు రొట్టెలను చేపలను కూడా సిద్ధం చేసింది. నా కుమారుడు ఆకలితో ఉండకూడదు. ఎందుకని రొట్టెలు చేసిందని చేపలేదు? తనతో పాటు ఇంకెవరైనా ఉంటే తినాలి. సిద్ధం చేసి పంపించింది. 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదివితే, సంసోను పుట్టక ముందునండి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. కొరకు ప్రార్థించడం మనకు కనిపిస్తుంది. 12 గంపలు మిగిలిన అద్భుతం అది ప్రకటించబడడానికి ఈ దినాల్లో ఈ భూమి మీద ఈ 5,000 మంది పంచిపెట్టగది తినగా, అనేక మంది తృప్తిగా తినగా 12 గంపలు ఏవైతే మిగిలాయో ఈ అద్భుతము అంతటా ప్రకటించబడడానికి కారణమైతే ఈ తల్లి. యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేనటువంటి దినాల్లో, యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నటువంటి దినాల్లో, యేసుక్రీస్తుపై వ్యతిరేకత వస్తున్నటువంటి దినాల్లో, ఆయనపై రకరకాల నిందలు వేస్తున్న దినాల్లో ఈమె ఆయనను అర్థం చేసుకుంది. ఈమె ఆయనను అర్థం చేసుకొని ఆయన దేవుడని, ఆయన బోధకుడని, దేవుని కుమారుడని, రక్షకుడని, యేసుని రక్షకుడని ఈ స్త్రీ గ్రహించింది. అంటే ఈమె లేఖనాలను బాగా ఎరిగిన తల్లి. తన కుమారుని పంపించిన, తన బిడ్డకు యేసు చెంతకు పంపించడం ద్వారా లోకానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అదే సందేశాలు మనం బిడ్డలకి ఇవ్వాలని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4 నుండి 9 వచనాల్లో వ్రాయబడుతూ ఉన్నాయి. పాలు మానిపించిన తర్వాత సమూయేలును షిలోహునకు తీసుకుని వచ్చింది తల్లి హన్నా. ఆ మొదటి అధ్యాయం 28వ వచనం అనుకుంటారు పిల్లరా. చూస్తే ఆ తల్లి మొక్కుతుంది, వాడు కూడా అక్కడ మొక్కనని వ్రాయబడుతుంది. ఇది చిన్నతనంలోనే వాక్యమనే పాలను ఆ బిడ్డకు పిల్లరా తన జీవితంలో ఇచ్చి తన పెంచింది. ఆ తల్లి సిద్ధం చేసింది. అలానే అన్న కూడా తన కుమారుని సిద్ధం చేసి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. చిన్నప్పుడే సండే స్కూల్ బిడ్డల పిల్లరా హృదయంలోనే మనం దేవుని యొక్క వాక్యాన్ని వారు నాటాలి. అందుకే ఇక్కడ చేరువచ్చిన వారు ఎవరైనా పిల్లలకు వెళ్ళిన వారు, కుమారులు కుమార్తెలకు వెళ్ళిన వారును, మీ బిడ్డలను, చిన్న పిల్లలను సండే స్కూల్కి పంపించకుండా దూరంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే మీ ఆలోచన ఇప్పుడే మార్చుకోండి. సండే స్కూల్కి పంపించండి. మీ పిల్లలు ఆత్మీయంగా బలపడాలి. వారి ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలి. బిడ్డను సిద్ధం చేసి ఆమె ఆహారాన్ని సిద్ధం చేసి పంపించింది. దేవుని చేతిలో పెట్టగా గొప్ప అద్భుతము జరిగింది. పిల్లరా, ఈ కుటుంబ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటనంటే యవల రొట్టెలు అనేవి వ్రాయబడింది అక్కడ. ఏ రొట్టెలు? యవల రొట్టెలు అనేవి వ్రాయబడింది. అంటే ఆహారాన్ని సిద్ధం చేసింది. యవలనంటే మనకు బాగా తెలిసింది భార్యలు అని చెప్పుకోవచ్చు. మనకి రూతు గ్రంథంలో కనిపిస్తుంది. న్యాయాధిపతుల పిల్లలు, అలాగే రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయాలు కనిపిస్తాయి. ఇవి ఈ యవల గురించి మనం చూస్తే ఈజిప్టియన్స్, ఐగుప్తీయులు మరియు ఆనాటి కాలంలో పాలస్తీనా దేశంలో గుర్రాలకి మేత. ఇవి గుర్రాలకి మేత. గోధుమలతో తయారు చేయబడిన రొట్టెలు తిన్నారంటే వారు ధనవంతులు, శ్రీమంతులు. యవల రొట్టెలు తిన్నవాళ్ళు బీదవాళ్ళు. అంటే ఈ కుటుంబ పరిస్థితి ఏంటంటే, ఈ కుటుంబ జీవితం యొక్క స్థితిని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే వీరు బీదవాళ్ళు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో గొప్ప ధనవంతులుగా ఉన్నారు. భౌతికంగా బీదవారై ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా చూస్తే వీరు ధనికులు. ఈ తల్లి గొప్ప శ్రీమంతురాలు. ఈమె తన యొక్క జీవితంలో బహుభక్తిలో కుమార్ని నడిపిస్తూ ఉంది అనడానికి, మనం చెప్పుకోవడానికి ఇదే సాక్ష్యం. ఏంటంటే మనం ఆలోచించాలి పిల్లరా. అంత ఉన్నదంతా ఆంధ్రేయ అడిగితే ఇచ్చేశాడు. దాచుకుంటాను అనుకోలేదు. ఆంధ్రేయ అడిగినప్పుడు ఉన్నదంతా ఇచ్చేసే బుద్ధి కనిపిస్తుంది. తల్లిని పోలిన వాడిగా కనిపిస్తున్న కుమారుడు. నీ తల్లిని బాధ పెడుతున్నవేమో, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా నీ తల్లిని బాధిస్తున్నవేమో, నీ తండ్రికి అపకీర్తి తెస్తున్నవేమో. ఈ తల్లుల దినోత్సవ సందర్భంగా ఎలా నీ పేరెంట్స్ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావు? నీవు దీర్ఘాయుష్యమంతుడిగా ఉండాలంటే
నీ తల్లిదండ్రులు నీవు సన్మానించమంటాను. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోని శిక్షలోని వారిని పెంచడం అంటున్నాను. అంటే ఆ శిక్షణలో మనం వారిని నడిపించాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. పిల్లలారా, నీవు ఏ రీతిగా ఆలోచిస్తున్నావు, ఏ విధమైనటువంటి భావనతో నీవు వెళ్తున్నావు అనేది ఆలోచిద్దాం. ఆంధ్రయ్య అడిగినప్పుడు, చిన్నవాని దగ్గర అడిగినప్పుడు నేనివ్వను అని చెప్పలేదు. మొదటిగా నేనివ్వను అని అనలేదు. మనం చెప్పాలంటే కారణాలు. రెండవదిగా చెప్పుకోవాలంటే పిల్లరా, ఇస్తా కానీ నేను తిన్నదే మిగిలిన తర్వాత ఇస్తా. మూడవది చెప్పుకోవాలంటే మా అమ్మ ఎవరికి పెట్టొద్దు అన్నది, ఇవ్వద్దు అన్నది అని చెప్పుకోవచ్చు. నాలుగవది చూస్తే ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం ఉన్నదంతా ఇచ్చేయడం. మనం ఎలాంటి లక్షణాలు గల వారుగా ఉంటూ మన పిల్లల్ని ఎలాంటి రీతిలో మనం పెంచగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి తన గురుదర బాధ్యతను తన పిల్లలను పెంచే విషయంలో, ఇటు లోకములో మనం ఉంటున్నాం కనుక లోకమైన నీళ్ళు మన బిడ్డల మీదకు రాకుండా, వారు అందులో మునిగిపోకుండా బహు భయభక్తులతో జాగ్రత్తగా మనం పెంచి నడిపిస్తే, హన్నా కుమారుడు ఏ రీతిగా దాను మొదలు బెర్షెబా వరకు వర్ధిల్లి ఎదిగి అభివృద్ధి చెంది ఉన్నాడో, మన కుమారులు మన కుమార్తెలు కూడా ఎదుగుతారు. బైబిల్లో ఉంది, సొలొమోను రచిస్తున్న కీర్తనలో, వారు ఎదిగే మొక్కలుగా ఉంటారు, వారు నగరానికి చెక్కబడిన కంబాలుగా ఉంటారు. అలా మన బిడ్డలు ఉండేటట్లు ప్రతి తల్లి వారి బిడ్డల పట్ల, ప్రతి తండ్రి వారి బిడ్డల పట్ల శ్రద్ధ కలిగిన వారిగా వెళ్తే, ఈ తల్లి తన కుమారుని సిద్ధం చేసి యేసు చెంతకు నడిపించింది ఎలా, ఆ మాటలు వినడానికి. అలానే ఆ బాలుడు కూడా ప్రవర్తించి తన దగ్గర ఉన్నది దాచిపెట్టుకోకుండా ఇచ్చి అనేకుల ఆకలి తీర్చి ఈ యొక్క అద్భుతానికి కారకుడు ఏ రీతిగా కనిపిస్తున్నాడో, తెర వెనుక తన తల్లి ఉన్నది, పరిచారకులు ఉన్నారు, దేవదేవుడు చేతిలోకి కృతజ్ఞతలు చెల్లించి యేసుప్రభువు వారు దాన్ని విరిచి ప్రార్థించడం కనిపిస్తుంది. అలా మన జీవితాలు విరువబడి, మన బిడ్డల జీవితాలు విరువబడి దేవుని కొరకు అప్పగించుకునే వారుగా ఉంటే, భావి కాలంలో రాబోయే దినాల్లో మనం అనేకులకు గొప్ప సజ్జనులుగా సత్క్రైస్తులుగా ఉండగలుగుతాం. అలాంటి ధన్యతను దేవదేవుడు మనందరికీ దయచేసి ప్రతి తల్లిని తన బిడ్డను ఆత్మీయంగా పోషించే గొప్ప గృహిణిగా, గొప్ప మాతృమూర్తిగా తీర్చిదిద్ది నడిపించాలని రండి తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, నిజమే దేవా,